హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 10th మార్నింగ్ సెషన్లో పేపర్ 1 వాళ్ళకి వచ్చినటువంటి తెలుగు బిట్స్ ఇవి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, జయ మను పేరు భారతమునకే కాక పురాణాలకు వర్తించును. యా అనునది 1కిని, జా అనునది 8కిని గుర్తులు. అంకానాం వామతో గతిహ్ అను సిద్ధాంతమును అనుసరించి ఇది 18 పర్వములు గల భారతమును 18 సంఖ్య గల పురాణములను సూచించును. పై పద్యాన్ని అనుసరించి జయ అని దేనికి పేరు? జయ అని దేనికి పేరు అంటే ఆప్షన్ 4 భారతం. నెక్స్ట్ వన్, పై గద్యాన్ని అనుసరించి ఆనంద గోత్రీకుల గురించి సరైన దానిని గుర్తించండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 వీరి ధ్వజ చిహ్నం గోలాంగూలము. నెక్స్ట్ వన్, ఓగు నోగు మెచ్చు నొనరంగ నగ్నాని భావమిచ్చి మెచ్చు పరములొబ్దు పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున విశ్వదాభిరామ వినురవేమ. ఓగు నోగు మెచ్చు అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 చెడ్డవాడు చెడ్డవాడినే మెచ్చుకుంటాడు. నెక్స్ట్ వన్, అడియాస కొలువు గొలువకు గుడిమనియము సేయబోకు కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు మడవిని దోడరయ కొంటి నరుగకు సుమతి. పై పద్యం అనుసరించి ఒంటరిగా ఇక్కడకు వెళ్ళరాదు. ఆన్సర్ ఆప్షన్ 4 అడవికి. నెక్స్ట్ వన్, నిష్కుల భారత జాతికి నీడయైన బోధిప్రియ అని అంబేద్కర్ను కొనియాడినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 బోయి భీమన్న. నెక్స్ట్ వన్, కొండవాగు పాఠం ప్రక్రియ. కొండవాగు పాఠం ప్రక్రియ ఆప్షన్ 3 లేక. నెక్స్ట్ వన్, పై సామెతకు ఖాళీలలో సరిపోయే పదాలను గుర్తించండి. సో దీనికి సరిపోయేటువంటి ఆన్సర్ ఆప్షన్ 1 రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరచినట్లు. నెక్స్ట్ వన్, దుర్బలులకు సాయం చేయని ఎడ కొరగాదెందుకు మనుజుని మనుగడ. ఈ గేయ పంక్తులు గల పాఠం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మంచి బాలుడు. నెక్స్ట్ వన్, కదలక మెదలక ఉండే వారిని ఈ జాతీయంతో పోలుస్తారు. కదలక మెదలక ఉండే వారిని ఏ జాతీయంతో పోలుస్తారు అంటే ఆప్షన్ 1 మన్ను తిన్న పాము. నెక్స్ట్ వన్, పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానంబు. పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానంబు. ఈ పద్యపాదం తర్వాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 మాట కన్నా నెంచ మనసు దృఢము. నెక్స్ట్ వన్, పరివర్తన అర్థం ఏమిటి? పరివర్తన అంటే అర్థము మార్పు. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, షేక్ నాజర్ గారిని భారత ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరించింది. ఆన్సర్ ఆప్షన్ 4 పద్మశ్రీ. నెక్స్ట్ వన్, భ్రమక పదం అంటే ఎటు నుంచి చదివినా ఒకేలాగా ఉండటం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. ఫర్ ఎగ్జాంపుల్ కనుక, జలజ. సో ఈ పదాలను ఎటు నుంచి చదివినా కూడా ఒకే విధంగా ఉంటాయి కాబట్టి వీటిని భ్రమక పదాలు అంటారు. వీటికే మరొక పేరు కచిక పదాలు. నెక్స్ట్ వన్,
అనలం పర్యాయపదాలు. అనలం అనే పదానికి పర్యాయపదాలు. ఆప్షన్ 3 అగ్ని, వహ్ని. నెక్స్ట్ వన్ అనూష, ఆదిత్య, అత్తమ్మ పాత్రలు గల పాఠం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ముగ్గుల్లో సంక్రాంతి. నెక్స్ట్ వన్ దర్శనం ఈ పదానికి నానార్థాలు. దర్శనం అనే పదానికి నానార్థాలు. ఆప్షన్ 2 చూపు, బుద్ధి. నెక్స్ట్ వన్ కరు, చిరు, కడు, నడు, నిడు శబ్దాలలో ఉన్న ఈ అక్షరాలకు అచ్చుపరమైతే ద్విరుక్త టకారం ఆదేశంగా వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 రా, డా. ఇది ద్విరుక్త టకార సంధి యొక్క సూత్రము. కరు, చిరు, కడు, నడు, నిడు శబ్దాలలో ఉన్నటువంటి రాడాలకు అచ్చుపరమైనప్పుడు ద్విరుక్త టకారం అనేది ఆదేశంగా వస్తుంది. నెక్స్ట్ వన్ చల్లని ప్రభాత పవనం ఒంటిని తాకుతూ కన్నతల్లి స్పర్శల హాయినిస్తుంది. ఈ వాక్యంలో ఉపమేయం ఏది? ఉపమేయం అంటే పోల్చబడేది. సో ఇందులో పోల్చబడేది ఆప్షన్ 2 చల్లని ప్రభాత పవనం. ఈ చల్లని ప్రభాత పవనం అనేది తల్లి యొక్క స్పర్శతో పోల్చబడుతోంది కాబట్టి ఇది ఉపమేయం అవుతుంది. కన్నతల్లి స్పర్శ అనేది ఉపమానం అవుతుంది. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో మధ్య గురువు గల గణం ఏది? గురువు అనేది మధ్యలో ఉండేటువంటి గణం. ఆప్షన్ 3 జగనం. నెక్స్ట్ వన్ ఘ, ఝ, ధ, బ అనునవి. ఆన్సర్ ఆప్షన్ 3 వర్గయుక్కులు. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ద్విగు సమాస పదాలను గుర్తించండి. ఇందులో ద్విగు సమాస పదాలు షణ్ముఖాలు, త్రినేత్రాలు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ షణ్ముఖుడు, త్రినేత్రుడు ఇది బహువ్రీహి సమాసం అవుతుంది. నెక్స్ట్ వన్ వారు గొప్ప విద్యావంతులు. ఈ వాక్యంలో వారు అనేది ఇక్కడ వారు అనేది ప్రథమ పురుష బహువచనం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం ఏది? బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం ఆప్షన్ 2 బుద్ధగయ. బుద్ధుడు జన్మించినది లుంబిని వనం. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైన సంశ్లిష్ట వాక్యాన్ని గుర్తించండి. ఇందులో సంశ్లిష్ట వాక్యం సరైనటువంటి సంశ్లిష్ట వాక్యం ఆప్షన్ 1 పద్మ నిద్రలేచి స్నానం చేసి బడికి వెళ్ళింది. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో తాళవ్యం. ఇందులో తాళవ్యం ఆప్షన్ 4 యా. నెక్స్ట్ వన్ శ్రవణానికి, పఠనానికి, లేఖనానికి సమన్వయం ఏర్పరిచేది. శ్రవణానికి, పఠనానికి, లేఖనానికి సమన్వయం ఏర్పరిచేది ఆప్షన్ 2 ఉక్త లేఖనం. నెక్స్ట్ వన్ అనుమానోపపత్తి పద్ధతికి గల పేర్లు. ఆన్సర్ ఆప్షన్ 3 ఆధునిక పద్ధతి, ఉదాహరణ పద్ధతి. నెక్స్ట్ వన్ కృత్యాలను స్వయంగా నిర్వహించడం అనే సూత్రం ఆధారంగా గల బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 కిండర్ గార్డెన్ పద్ధతి. నెక్స్ట్ వన్ ఒక వస్తువును లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపించినట్లయితే అదే ప్రదర్శన అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 వెబ్స్టర్. నెక్స్ట్ వన్ అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఉండాలి అని చెప్పే మంచి ప్రశ్నాపత్ర లక్షణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 వ్యాపకత. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.